కోసం రాత్రనక పగలనక కష్టపడతాడు. అలాగే కోచింగ్ కూడా తీసుకుంటారు. సివిల్ శిక్షణ కోసం ఢిల్లీకి వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువే. దీంతో అక్కడ వసతితో పాటు లక్షల రూపాయల ఫీజు కట్టలేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యలన్నింటినీ తీర్చే కొత్త మార్గం కనిపెట్టారు indiancivils.com నిర్వాహకులు. ఇంట్లోనే కూర్చొని ఢిల్లీలోని ప్రముఖ ఇన్స్టిట్యూట్ల ప్రొఫెసర్ల తరగతులు వినే అవకాశం కల్పించారు. ఇందుకోసం కావాల్సిందల్లా ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్. indiancivils.com ఎండి వేమన వెంకన్న గారితో మనం ఉన్నాం. వెంకన్న గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకన్న గారితో మీరు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్లో కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వెంకన్న గారు నమస్కారం అండి. నమస్కారం అండి. వెంకన్న గారు చెప్పండి, ఈ ఇండియాలోనే ఆన్లైన్ కోచింగ్ విధానం సివిల్స్ లో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు. ఈ కోచింగ్ ఆన్లైన్ లో ఇవ్వాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎప్పుడు మొదలు పెట్టారు? ఓకే, గుడ్ క్వశ్చన్. నా ఉద్దేశ ప్రకారం ఏ విద్య అయినా కానీ గురువు లేనిదే రాణించదు. అందుకే మన పెద్దలు అంటారు, గురువు లేని విద్య రాణించదు. ఇదే విధంగా దానికి ఎగ్జాక్ట్ విక్టిమ్ నేనని చెప్పేసి చెప్పగలను. ఎందుకంటే నేను సివిల్ సర్వీసెస్ నాకు ఒక డ్రీమ్గా ఉండే ఒకప్పుడు. ఆ డ్రీము నేను 2003లో బీటెక్ పాస్ అయ్యేసరికి ఆల్మోస్ట్ డై డౌన్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను సివిల్ సర్వీసు కోచింగు లేకుండా నా ఎంతటి నేనుగా ప్రిపేర్ అవుతూ దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా గెయిన్ అయ్యి ఎట్లా ప్రిపేర్ అయితే డెఫినెట్గా ర్యాంక్ వస్తుంది అని తెలుసుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాల తర్వాత ఆ జ్ఞానం సంపాదించాను, కానీ ప్రిపేర్ అయ్యే టైం లేకుండా పోయింది. ఎందుకంటే 2003 తర్వాత నేను ఎన్ఐటీలో బీటెక్ పాస్ అవుట్ 2003. ఆ తర్వాత ఇమీడియట్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ నేను వెళ్ళి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆబ్వియస్గా మనం ఇంకా ప్రిపరేషన్ మీద నుంచి దృష్టి పెట్టకపోవటం, ఫైనల్గా ఆ డ్రీమ్ డై డౌన్ అయిపోయింది అనమాట. అయినప్పటికీ నేను నాలాగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక సొల్యూషన్ కనిపెట్టాలి అని నేను తాపత్రయపడుతూనే ఉన్నాను. పడుతూ సుమారుగా 5 సంవత్సరాల వరకు నేను VLSI డిజైన్లో వర్క్ చేశాను, ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్లో వర్క్ చేశాను. ఆ టైంలో నేను దీనికి కావాల్సిన అన్ని రకాల సాఫ్ట్వేర్లు నేర్చుకున్న తర్వాత నాకున్న సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అయిన జ్ఞానం, 2 సాఫ్ట్వేర్ జ్ఞానం, ఇవి 2 కలిపి ఏదైనా ఒక సొల్యూషన్ కనిపెడితే బాగుంటుందని చెప్పేసి జాబ్ వదిలేసి టీచింగ్కి వెళ్ళాను. టీచింగ్కి వెళ్ళి అక్కడ టీచింగ్ ద్వారా నేను అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న విషయాలన్నింటినీ ఐడెంటిఫై చేసిన తర్వాత కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా ఒక సొల్యూషన్ అంటూ తయారు చేయాలని నిర్ణయించుకుని 2.5 years కష్టపడి నేను మే 2011 దీన్ని రిలీజ్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చడం జరిగిందనమాట. ఇది దీని బ్యాక్గ్రౌండ్. అయితే ఈ ఆన్లైన్ కోచింగ్ ఎలా ఉంటుందో ఒకసారి వివరిస్తారా? షూర్, డెఫినెట్గా వివరిస్తానండి. యాక్చువల్గా ఏంటంటే అందరూ కూడా ఆన్లైన్ కోచింగ్ అనేసరికి ఏదో ఆన్లైన్లో టెస్టులు పెట్టడం కానీ లేదా ఏదో రికార్డెడ్ వీడియోస్ ఇచ్చేసి వాటి ద్వారా చెప్పుకోవటం అని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. కాకపోతే దీంట్లో ఉండే కాస్తంత ఇన్నోవేటివ్నెస్ ఏంటంటే సేమ్ క్వశ్చన్, గురువు లేని విద్య రాణించదు. ఎగ్జాక్ట్గా అదే పాయింట్ ఇక్కడ నేను కన్సిడర్ చేశాను అనమాట. ఇప్పుడు మనకి ఆన్లైన్లో పాఠాలు చెప్తూ ఉంటే మనకి ఏదో ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఆ డౌట్ని ఇమ్మీడియట్గా క్లారిఫై చేసినప్పుడే అది సాల్వ్ అవుతుంది. అట్లా కాకుండా రికార్డెడ్ వీడియో విన్న తర్వాత ఆ డౌట్లన్నింటినీ రాసుకుని మళ్ళీ ఎవరినో అడిగి క్లారిఫై చేసుకోవడం ఇన్ జనరల్ ప్రాక్టికల్గా సాధ్యపడదు అనమాట. ఓకేనా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో పెట్టుకుని మొత్తం ఒక కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసాం. ఇందులో ఏంటంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్, అంటే ఫ్యాకల్టీ దగ్గర నుంచి లెక్చరర్ వినటం, ఆ విన్న దగ్గర డౌట్లు అక్కడే క్లారిఫై చేసుకోవటం, లెక్చరర్తో మాట్లాడటం, పక్కనుండే స్టూడెంట్స్తో కూడా మాట్లాడటము, దాంతోపాటుగా టెస్టింగ్, ఎవల్యూషన్ ఇవన్నీ కూడా సబ్సిక్వెంట్గా జరిగి కంప్లీట్ కాంప్రహెన్సివ్ కోచింగ్ జరుగుతుంది అనమాట దీంట్లో. అయితే దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు రవికుమార్, ఖమ్మం నుంచి రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు, మీ సందేహం అడగండి. హలో, చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు రవికుమార్ సార్. చెప్పండి రవికుమార్. సార్, నేను ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ అయింది నాది. నేను సివిల్ సైడ్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే. అయితే మామూలుగా మనకు వచ్చేసరికి మనం ఇది ఉంటుంది కదా సార్, మనకు ఆప్షన్స్. సరే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. హలో, చెప్పండి రవి గారు, మీ సందేహం అడగండి. హలో, చెప్పండి. హలో రవి గారు, మీ సందేహం మళ్ళీ ఒకసారి అడగండి. రైట్, ఫోన్ లైన్ కట్ అయింది. చెప్పండి, ఆన్లైన్ కోచింగ్ గురించి. ఓకే, దాని గురించి యాక్చువల్ నేను ఒక పీపీటీని మీ ముందుకు తీసుకొచ్చాను. దీంట్లో యాక్చువల్ డీటెయిల్గా ఒక స్నిప్ చూపిస్తాను అనమాట, ఎట్లా జరుగుతుంది అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనకి డిఫరెంట్ లొకేషన్స్లో స్టూడెంట్స్ ఉన్నారనమాట.
ఇక్కడ యాక్చువల్గా ఇది యాక్చువల్గా ఢిల్లీలో మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మాకు ఢిల్లీ నుంచే ఉంటారు. ఆయన యాక్చువల్గా ఢిల్లీలో ఇక్కడ లొకాలిటీలో ఉంటే ఒక స్టూడెంట్ ముంబై నుంచి ఉండొచ్చు, ఒక స్టూడెంట్ ఢిల్లీ నుంచే ఉండొచ్చు, ఒక స్టూడెంట్ హైదరాబాద్ నుంచి, ఇంకో స్టూడెంట్ అమెరికా నుంచి ఉండొచ్చు. అట్లా రకరకాల లొకేషన్స్లో ఉంటూ కూడా వాళ్ళ కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండడం ద్వారా మన క్లాస్లోకి అటెండ్ అవ్వచ్చు అనమాట. అట్లా అటెండ్ అయినప్పుడు ఫ్యాకల్టీ ఢిల్లీ నుంచి చెప్పేది లైవ్ ట్రాన్స్మిట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఏదైనా డౌట్లు వస్తే దెన్ అండ్ దేర్ క్లారిఫై అవుతుంది. దానికి నేను ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టాను చూడండి. ఈ ఇమేజ్లో యాక్చువల్గా ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నది ఇది యాక్చువల్ ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు కనిపించే వీడియో అనమాట. వాడికి ఆయన మాకు నుండి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఇక్కడ ఇది వైట్ బోర్డ్ అనమాట. ఈ వైట్ బోర్డులో ఏంటంటే మనం ఏమైనా కానీ రాసుకోవచ్చు, డయాగ్రామ్స్ చేయొచ్చు, యాజ్ ఇఫ్ లైక్ మనకి రెగ్యులర్ బ్లాక్ బోర్డులో ఎట్లా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ వైట్ బోర్డ్ని యూజ్ చేసుకుంటాం అనమాట. మన హ్యాండ్ రైటింగ్ రాయొచ్చు, టైపింగ్ చేయొచ్చు, ఇమేజెస్ చూపించవచ్చు, వీడియోస్ చూపించవచ్చు, అన్నీ చూపించవచ్చు అనమాట. దాంతోపాటు ఇక్కడ రైట్ సైడ్ ఇప్పుడు ఎవరెవరు అటెండ్ అయ్యారు అనేది ఇక్కడ లిస్ట్ ఉంటుంది అనమాట. మనకి ఈ రైట్ సైడ్ ఉన్నారండి అనురాధ గారు తెనాల నుంచి. అనురాధ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి అనురాధ గారు. ఇప్పుడు ఈ సివిల్స్ స్కిల్స్ ఉన్న వాళ్ళు సూట్ అవుతారండి. ప్లస్ మా అమ్మాయి బీటెక్ చదువుతుంది. దీని తర్వాత పీజీ ఏదన్నా చేయాలా లేదా బీటెక్ తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చా? ఓకే, నా సలహా ఏంటంటేనండి యాక్చువల్గా బీటెక్ చదివేటప్పుడు జాబ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవుతూ సివిల్ సర్వీసెస్ కూడా ప్యారలల్గా పెట్టి ప్రిపేర్ అవ్వటం కరెక్ట్. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ అనేది కొంచెం కష్టసాధ్యం, ఇంపాసిబుల్ అని చెప్పను, అట్లా అని చెప్పేసి ఈజీ అని కూడా చెప్పను, ఇది కొంచెం కష్టసాధ్యం అనమాట. అందువల్ల ఏంటంటే కెరియర్ని రిస్క్లో పెట్టుకుంటూ ఓన్లీ సివిల్స్నే టార్గెట్ చేసుకుంటూ వెళ్ళటం అనేది మధ్యతరగతి కుటుంబాలకి అట్లీస్ట్ అది సరైన మార్గం అయితే కాదు. ఎందుకంటే కెరియర్ని కూడా ఎట్ ద కాస్ట్ పెట్టేసి మనం సివిల్స్ ప్రిపేర్ అయితే రావచ్చు రాకపోవచ్చు తెలియదు కదా. అందుకోసం అని చెప్పేసి రెండింటిని ప్యారలల్గా ప్రిపేర్ అవ్వమని చెప్పేసి చెప్పండి బీటెక్ వరకు. బీటెక్ అయిన తర్వాత ఏదైనా జాబ్ వస్తే సెటిల్ అయ్యి అప్పటి నుంచి ప్యారలల్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంతకుముందు యాక్చువల్గా ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్సే ఉండేవి కాబట్టి ఢిల్లీ వెళ్ళాలి లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలి అట్లా ఉండేది. ఇప్పుడు ఈ ఆన్లైన్ కోచింగ్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అట్లాగే చేస్తున్నారు అనమాట. అందువల్ల ప్యారలల్గా ప్రిపేర్ అవ్వమని చెప్పేసి చెప్తానండి నేను. రైట్, చెప్పండి. ఇక్కడ యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కనిపిస్తారు. ఇప్పుడు మనకి ఎవరెవరు స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు అని చెప్పేసి మనకి రైట్ సైడ్ ఉంటుంది అనమాట. ఈ స్టూడెంట్స్ని మనం చూసుకోవచ్చు. వాళ్ళది ఏదైనా కావాలి అని అనుకుంటే మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం రైట్ సైడ్ బాటమ్ దగ్గర మనకి చార్ట్ ఉంటుంది అనమాట, చార్ట్ బటన్. అక్కడ చార్ట్ చేస్తూ మనం ఏదైనా కానీ డౌట్లు వస్తే దేని మనం అక్కడ టైప్ చేయొచ్చు. టైప్ చేసిన వాటిని ఫ్యాకల్టీ మనకి ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి మనకి ఆన్సర్ చేస్తారు. లేదు ఇన్ డీటెయిల్గా ఏదైనా డిస్కస్ చేయాలి ఫ్యాకల్టీతో అని అనుకుంటే మన వాయిస్ హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది, టాప్ రైట్ కార్నర్లో హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఫ్యాకల్టీకి ఒక ఇంటిమేషన్ వెళ్తుంది. ఆ ఇంటిమేషన్ వెళ్ళగానే ఆయన మనకి వాయిస్ పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు ఇద్దరు డిస్కస్ చేస్తూ ప్రాబ్లం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక స్టూడెంట్ ఫ్యాకల్టీ ఏదైతే వింటూ అంటే డౌట్స్ అడుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా వినే అవకాశం ఉంటుంది. షూర్, యాక్చువల్ వీళ్ళిద్దరూ డిస్కస్ చేస్తూ ఉన్నది మొత్తం మిగిలిన స్టూడెంట్స్ అందరూ వింటూ ఉంటారు. అదేవిధంగా ఫ్యాకల్టీ వైట్ బోర్డ్ మీద రాయటమే కాకుండా మనకి స్టూడెంట్ కూడా వైట్ బోర్డ్ మీద రాసే పర్మిషన్ ఇవ్వచ్చు అనమాట. కాకపోతే కంట్రోల్ అంతా ఫ్యాకల్టీ దగ్గర ఉంటుంది అనమాట. ఆయన పర్మిషన్ ఇచ్చి ఏ విధంగా ఆయన మాట్లాడించవచ్చు, లేదా ఆయన వీడియోని ఇక్కడ అందరికి స్టూడెంట్స్కి చూపించవచ్చు, లేదా ఆయనతో బ్లాక్ బోర్డ్ మీద రాయించవచ్చు. అన్ని విధాలు పాసిబుల్ అవుతుంది అనమాట. అది అదేవిధంగా ఇప్పుడు ఎస్పెషల్లీ దీనికి అడ్వాంటేజ్ ఏముంటుందంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ప్రధానంగా రెండు, న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు స్టిల్ యాక్చువల్గా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆబ్వియస్గా ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళు ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకోలేరు. ఇటువంటి వాళ్ళందరికీ ఏంటంటే ఆటోమేటిక్గా చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చి సిటీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కమ్యూట్ టైం అంటే ఇప్పుడు ఎక్కడో ఒక సపోజ్ అశోక్ నగర్లో మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అంటే ఎక్కడో టోలీ చౌకీ దగ్గర నుంచి అశోక్ నగర్కి వెళ్ళడానికి నాకు 1.5 hours పడుతుంది, వెళ్ళడానికి రావడానికి 1.5 hours పడుతుంది. ఆల్రెడీ అలసిపోయి 7 పట్టేసి వెళ్ళి అక్కడ ఇంకా నేను ప్రిపేర్ అయ్యేది వినేది ఏమి ఉండదు. దాంతోపాటు టైం వేస్ట్ అవుతుంది, దాంతోపాటు 3 hours టైం వేస్ట్ అయిపోతుంది. ఎస్పెషల్ ఈ బిజీ లైఫ్లో మనకి టైం దొరకడమే కష్టం. అటువంటి 3 hours టైము జర్నీలో వేస్ట్ చేస్తూ అలసిపోయి వచ్చి పడుకుంటమే తప్ప ప్రిపేర్ అవ్వడానికి ఏమి ఉండదు అనమాట. అటువంటి వాళ్ళు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. దాంతో పాటుగా బీటెక్ చదువుతూ ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ అనమాట, ఇది ది బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆబ్వియస్గా నేను ఫేస్ చేసింది అదే ప్రాబ్లం. నేను ఎన్ఐటి వరంగల్లో ఉన్నప్పుడు వరంగల్లో ఉన్నాను, నేను కోచింగ్ ఢిల్లీ వెళ్ళి తీసుకోలేను. అలా అని చెప్పేసి నాకు గైడ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. అది ప్రధానమైన ప్రాబ్లం నేను ఫేస్ చేసింది. దానికి అన్నిటికీ సొల్యూషన్ ఇది ఇస్తుంది అనమాట. రైట్, మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం అండి. సివిల్స్ కోచింగ్ ఆన్లైన్ విధానం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఇప్పుడు చిన్న విరామం.
చీకట్లో ఎలా పనిచేస్తాం? నేను ఇక్కడే ఉన్నానమ్మా. చీకటిని మనం కాసేపు కూడా భరించలేము. జీవితాంతం చీకటిలోనే జీవించే వారిని గురించి ఆలోచించండి. నేత్రాలను దానం చేయండి. నేత్రదానాన్ని మీ కుటుంబ సంప్రదాయంగా మార్చుకోండి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని ఐ బ్యాంకును సంప్రదించండి. కేశాలు రాలవు, చంద్రం చేరదు, కురులు ఒత్తుగా అడుగుతాయి, కేశాలు కొత్తగా పెరుగుతాయి. న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇప్పుడు మీకు మీ శ్రీవారికి ఒకటి కొంటే ఒకటి ఉచితం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఇది కోయంబత్తూర్ ఆర్య వైద్య ఫార్మసీ సహకారంతో 5 చికిత్సా గదులు, 24 గంటల ఫార్మసీ, 36 పడకల ఏసీ మరియు నాన్ ఏసీ గదులు రోగులకు అందుబాటులో ఉంటాయి. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, చంపాపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9912342026, మొగల్రాజ్పురం, విజయవాడ. ఫోన్ నంబర్ 8498913331. సాహస వీరుడు 8.5 99999.5 అన్ని సినీ క్రిటిక్ సైట్స్ లలో టాప్ రేటింగ్ దక్కించుకున్న సెన్సేషనల్ మూవీస్ రెడ్ సాహస వీరుడు. జాస్ ఐబిటి వారి సేంద్రియ ఎరువులైన సెల్గ్రో మరియు ప్రోఫిక్స్ గుళికలను వాడండి. అధిక దిగుబడులు పొందండి. పంటకు బలం, రైతుకు రొక్కం. గౌరీ పూజలోని గౌరీదేవి శతమానం భవతి అనే పెద్దల ఆశీర్వాదం, వెరసి పరిణయం అనే 100 ఏళ్ల సహజీవనం, సంతానార్థం త్రిధర్మ రక్షణార్థం చేసే దానమే కన్యాదానం. జ్యోతి మ్యాట్రిమోనీ.com వారి కన్యాదానం ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఇంట్రెస్టింగ్ గా ఉంటే కదా రాస్తాం. అంతేనండి. ప్రముఖ రచయిత రామచంద్రరావు రాసిన కథపై సాహిత్య సంచిక కార్యక్రమం ఆర్తోజన్ 100 ఏళ్ల కథకు వందనాలు. ఈ గురువారం మధ్యాహ్నం 1:30 ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఆర్తోజన్ హెర్బల్ సిరప్. తిరిగి స్వాగతం. వెంకన్న గారు, ఇంతకుముందు మీరు చెప్తున్నారు ఆన్లైన్ కోచింగ్ ద్వారా, సివిల్స్లో ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని. ఓకే, ఆన్లైన్ ద్వారా చెప్తూ ఉన్నాను. యాక్చువల్గా ఏంటంటే, ఒకటి ఏంటంటే టైం సేవింగ్, 2 ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మనకి ఎక్కడ దొరుకుతారో అక్కడి నుంచే ఆ క్లాసెస్ చెప్పించే అవకాశం ఈ ఆన్లైన్ కోచింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు అంటే మనకి యాక్చువల్గా ఢిల్లీ నుంచే ఫోన్లో మాట్లాడతాము, వాళ్ళకి ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళే మనకు డైరెక్ట్గా వచ్చేసి అక్కడి నుంచే క్లాసెస్. వాళ్ళ ఫ్యాకల్టీ కూడా చాలా ఈజీ. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాత్రి 6:30 తర్వాత క్లాస్లోకి లాగిన్ అయ్యి ఫ్యాకల్టీ మొత్తం అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర 6:30 తర్వాత ఈవినింగ్ క్లాస్లోకి లాగిన్ అయ్యి అందరూ క్లాస్ వింటూ ఉంటారు అనమాట. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఫ్యాకల్టీని తీసుకురావడం ఇందులోనే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే చాలామందికి టీచింగ్ అంటే ఇంట్రెస్ట్, కానీ వాళ్ళకి టీచ్ చేసే అవకాశం దొరకదు. సపోజ్ ఎక్కడో మనకు రిమోట్ ప్లేస్లో ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇప్పుడు సపోజ్ లెటర్స్ మా ఊరే అనుకోండి, తాడేపల్లిగూడెం మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, కానీ తాడేపల్లిగూడెంలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏమీ లేవు. ఆయన చాలా బాగా చెప్పగలరు, కానీ అవకాశం లేదు. అటువంటి వాళ్ళకి ఏంటంటే మనకి అవకాశం ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ఆయనకి జస్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే అక్కడి నుంచే క్లాస్ చెప్పే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి క్వాలిటీని కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ క్వాలిటీ ఫ్యాకల్టీ తోటి క్లాసెస్ చెప్పించవచ్చు. అది ప్రధానమైనటువంటి. 2, స్టూడెంట్స్కి ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను, స్టూడెంట్స్కి ఏంటంటే కోచింగ్ కావాలంటే ఢిల్లీలో వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే ఢిల్లీలో ఉండే ఫ్యాకల్టీ మనకి ఇంట్లో కూర్చుంటే ఇంట్లో కూడా క్లాసెస్ చెప్తున్నారు. కాబట్టి మనకి క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదనమాట. అది 2వ రకమైన అడ్వాంటేజ్. దీనివల్ల ఆబ్వియస్గా వచ్చే టైం అడ్వాంటేజ్ అంటే టైం ఏంటంటే అన్నెసరిగా 3 hours జర్నీలో వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడో ఢిల్లీ వెళ్ళి అక్కడ స్టే చేసామంటే సుమారుగా 4 లక్షలు సివిల్ సర్వీసెస్ కోచింగ్కి పెట్టాల్సి ఉంటుంది. అంత పెట్టే ఆర్థిక స్తోమత మనలాంటి వాళ్ళకి ఉండదు. కాబట్టి ఇవన్నిటిని ప్రాబ్లమ్స్ని మనం అడ్రస్ చేస్తూ బెస్ట్ సొల్యూషన్ ఇవ్వగలిగేది ఈ ఆన్లైన్ అనమాట. అది అదేవిధంగా మనకి యాక్చువల్గా సివిల్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పీపీటీ. సివిల్ సర్వీసెస్ కోచింగ్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లాసెస్కి అటెండ్ అవటం. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మిగిలిన ఎగ్జామినేషన్స్తో కంపేర్ చేస్తే సివిల్ సర్వీసెస్లో ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే టెస్టింగ్ అంటే అన్ని ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ఇన్ జనరల్. కానీ సివిల్ సర్వీసెస్కి వచ్చేసరికి ఇది ఎందుకంటే దేశాన్ని రూల్ చేయగలిగే ఐఏఎస్ ఆఫీసులను తయారు చేసే ఎగ్జామ్ కాబట్టి దానికి టెస్టింగ్ మెథడాలజీ కూడా అదే విధంగా ఉంటుంది. 3 levelsలో ఉంటుంది. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, మెయిన్స్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ ఓరల్ టెస్ట్ ఉంటుంది, అంటే ఈక్యూ అసెస్మెంట్ అనమాట. ఈక్యూ అసెస్మెంట్ అది ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఇలా 3 different levelsలో జరగడం వల్ల ఆ 3 different levels ఆన్లైన్లో పాసిబుల్ అయ్యేలా చేయటం చాలా పెద్ద పని అయిందనమాట నాకు కూడా.
ఈవెన్ టెస్టింగ్ మెథడాలజీ ఎట్లా చేసామంటే ఒకటి ఆబ్జెక్టివ్ టైప్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దేశం నలుమూలలో ఉండే స్టూడెంట్స్ అందరూ మనకి ఈ టెస్ట్ తీసుకునే అవకాశం అవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో నేను టెస్ట్ పెడితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో టాపర్ అయినంత మాత్రాన దేశం మొత్తం మీద టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. కాకపోతే ఈ ఆన్లైన్ టెస్టింగ్ వచ్చిన తర్వాత మనకి దేశం నలుమూలల నుంచి టెస్టులు అందరూ తీసుకుంటూ ఉంటారు కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా మన ర్యాంక్ ఎక్కడుంది అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం ఇందులోనే ఒక ఇంటెలిజెంట్ అల్గారిథం ఒకటి మనం పెట్టాం. ఆ ఇంటెలిజెంట్ అల్గారిథం ఏంటంటే సపోజ్ లెటర్స్ ఇండియా వైడ్ పెట్టినప్పటికీ మనకి ఒక 10,000 మెంబర్స్ మాత్రమే టెస్ట్ అటెంప్ట్ చేశారు. కానీ రియల్ టైంలో 3 lakhs మెంబర్స్ అటెంప్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఒక ఇంటెలిజెంట్ అల్గారిథం ఏం చేస్తుందంటే 3 lakhs మెంబర్స్ రాసినప్పుడు ఎగ్జాక్ట్గా మన ర్యాంక్ ఎంత వస్తుంది అనేది ఆల్మోస్ట్ 99% యాక్యురేట్గా డిటెక్ట్ చేస్తుంది అనమాట ర్యాంకు. కాబట్టి ఇన్ ఏ వే అతను ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్లో ఉన్నాడనేది తెలిసిపోతుంది మనకి. అది ప్రిలిమ్స్కి సంబంధించి. అదేవిధంగా మెయిన్స్కి వచ్చేసరికి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఎక్కడో క్లాస్ రూమ్లో కూర్చొని రాస్తేనే అది ఎస్ఏ టైప్ క్వశ్చన్ అవుతుంది. కానీ మన మెథడాలజీలో ఏం జరుగుతుందంటే క్వశ్చన్ పేపర్స్ని ఈమెయిల్ చేస్తాం ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఈమెయిల్ చేస్తే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వైట్ పేపర్ మీద మొత్తం ఆన్సర్స్ అన్ని రాస్తారు. రాసిన తర్వాత మనకి పోస్టల్లో కొరియర్ చేసినా కానీ ఒకవేళ స్కానర్ ఉంటే స్కాన్ చేసేసి మనకి ఈమెయిల్ చేసినా కానీ మన దగ్గర ఫ్యాకల్టీ వాటిలన్నింటినీ తీసుకుని అసెస్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తుంది అనమాట. అదేవిధంగా ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మన సాఫ్ట్వేర్లో ఆన్లైన్లో జరిగిపోతుంది. ఎట్ ఏ టైం మనకి ఒక 10 members మనకి స్క్రీన్ మీద వచ్చి అందరూ డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా మనకి 3 levels అది కవర్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇంటిమేషన్ ఆఫ్ షెడ్యూల్స్ యాక్చువల్గా ఆన్లైన్ అయినప్పటికీ కూడా 24 hours కంప్యూటర్ ముందు ఉండాలని లేదు కదా. 24 hours కంప్యూటర్ ముందు ఉండరు కాబట్టి ఏ టైంలో క్లాస్ ఉంది అన్న విషయం వాళ్ళకి ఎగ్జాక్ట్గా తెలియాలి. కాబట్టి మాకు ఒక మెథడాలజీ ఉంది. ఈ మెథడాలజీ ఏం చేస్తుందంటే మనం రేపొద్దుటి క్లాస్ అయితే ఈ రోజు మనకు సాయంత్రం 5 o'clock కల్లా ఆటోమేటిక్గా ఒక SMS వస్తుంది. ఆటోమేటిక్ సెల్ ఫోన్కి SMS వస్తుంది అనమాట. సెల్ ఫోన్కి SMS వస్తుంది. ఆ SMSలో రేపొద్దున సో టైంలో క్లాస్ ఉంది అని చెప్పి ఒకవేళ మర్చిపోయినా కానీ 10 minutes బిఫోర్ ద క్లాస్ ఆటోమేటిక్గా ఒక రిమైండర్ వస్తుంది మనకి. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి సో టైంలో మీకు క్లాస్ ఉంది, 10 minutesలో మీరు ప్రిపేర్ అవ్వండి, వెంటనే ఇంటర్నెట్ ఆన్ చేసుకోండి ఇవన్నీ చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా వాళ్ళు క్లాస్కి లాగిన్ అవుతారు. మనకి క్వాలిటీ అష్యూరెన్స్ నిమిత్తం నేనేం చేశానంటే ఫ్యాకల్టీ కూడా 10 minutes ముందు రిమైండర్ వస్తుంది. ఒకవేళ ఫ్యాకల్టీ లాగిన్ అవ్వకపోతే ఎందుకంటే మనకు తెలియదు కదా, నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు కాబట్టి ఆ టైంలో నాకు తెలియదు కాబట్టి ఒకవేళ 5 minutes కనుక ఫ్యాకల్టీ డిలే చేస్తే ఆటోమేటిక్గా సో ఫ్యాకల్టీ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ద క్లాస్ అని చెప్పేసి నాకు అలర్ట్ వస్తుంది అనమాట. అప్పుడు ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకుంటాను అనమాట. వేరే ఫ్యాకల్టీని అసైన్ చేయడం కానీ లేదా ఈ రోజు క్లాస్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి స్టూడెంట్స్కి ఏదో ఒకటి ఆన్సర్ ఇస్తూ ఉంటాను అనమాట. ఈ విధంగా మనం ఆటోమేషన్ ద్వారా ఏంటంటే పక్కాగా యాక్యురేట్గా జరుగుతూ ఉంటుంది అనమాట. మనకి గత 1 yearలో మాకు ఈవెన్ అట్లీస్ట్ 2-3 classes కూడా క్యాన్సిల్ కాలేదన్నమాట మాకు. ఎందుకంటే ఈ యాక్యురేట్ ఆటోమేటిక్గా ఏంటంటే ఆ పవర్ అనేది ఎట్లా ఆపరేట్ అవుతుందంటే ఇక్కడ ఎవరో చూస్తున్నారు మిమ్మల్ని అని అంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ గో సేఫ్ అనమాట. అట్లా జరుగుతుంది అనమాట. ఇది అది ఒక అడ్వాంటేజ్. ఇంకా రెగ్యులర్గా ఒకే టైమింగ్స్ ఉంటాయా, టైమింగ్స్ మారుతూ ఉంటాయా? రెగ్యులర్గా అయితే ఒక్కొక్క ఫ్యాకల్టీకి మేము ఒక్కొక్క టైం అలాట్ చేస్తూ ఉంటాము. ఆ టైం ప్రకారమే వాళ్ళు క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. అయితే మేము వర్కింగ్ ప్రొఫెషనల్స్ని ఆల్రెడీ చదువుకుంటున్న బీటెక్ స్టూడెంట్స్ని అదేవిధంగా ఇంట్లో ఉండేవాళ్ళని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ మనం ఇది చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ 6 to 8 ప్లస్ ఈవినింగ్ 6:30 to 10:30 మధ్యలో మాత్రమే క్లాసెస్ మనం పెడుతూ ఉంటాం అనమాట. మిగిలిన టైంలో క్లాసెస్ పెట్టమన్నమాట. అది మనకి అడ్వాంటేజ్ అనమాట. అదేవిధంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చాలామంది అనుకుంటారు టాప్ ర్యాంకర్స్తో మాట్లాడాలి అని వాళ్ళు అవకాశం వస్తే ఇమీడియట్గా మాట్లాడదాము, వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుందాము అని అంటారు. మనం ఎగ్జాక్ట్గా అదే చేస్తున్నాం అనమాట. ఏంటంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఓపెన్ టు ఆల్, ఎవ్రీబడి కెన్ లాగిన్ అనమాట. ఓపెన్ టు ఆల్ ఇచ్చేసి మనం ఎవ్రీ మంత్ ఎవరో ఒక టాపర్తో కానీ లేదా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో కానీ మనం ఎవరో ఒకరితోటి ఆన్లైన్లో వీళ్ళకి గైడెన్స్ ఇచ్చేలాగా ఒక ఓరియంటేషన్ క్లాస్ తీసుకుంటాం అనమాట. మనం ఎవ్రీ మంత్ సెకండ్ సండే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో మనం ఒక ఓరియంటేషన్ క్లాస్ అనౌన్స్ చేస్తాం. దాని ప్రకారము అది ఆటోమేటిక్గా అందరికీ బెనిఫిట్ జరుగుతూ ఉందన్నమాట. ఇది ఓరియంటేషన్. ఇది అండి ఓవరాల్గా యాక్చువల్ మన ఆన్లైన్ కోచింగ్ గురించి. రైట్. ఇక ఇదే అంశంపై మరిన్ని సందేహాలకు సమాధానాలు తెలుసుకునే ముందు ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. జాస్ ఐబిటి వారి సేంద్రియ ఎరువులైన సెల్గ్రో మరియు ప్రోఫిక్స్ గుళికలను వాడండి, అధిక దిగుబడులు పొందండి. పంటకు బలం, రైతుకు రొక్కం.
ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, చంపాపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 99123436, మొగల్రాజ్పురం, విజయవాడ. ఫోన్ నంబర్ 8498913331. వస్తున్నా అబ్బా. మీరు మీ నాలుకతో ముక్కు తాకగలరా? తాకలేరుగా? అలాగే మీ టాయిలెట్ లో ఎన్నో కష్టమైన ప్రదేశాలు ఉంటాయి. అక్కడికి సాధారణ క్లీనర్ చేరుకుని పూర్తిగా శుభ్రం చేయలేదు. ప్రవేశపెడుతున్నాం కొత్త హార్పిక్ 5X కంప్లీట్. ఇస్తుంది రిమ్ నుండి యూ బెండ్ వరకు 5 రెట్లు మెరుగైన శుభ్రత. క్రిములన్నింటినీ చంపి చేస్తుంది టాయిలెట్ ని కంప్లీట్లీ క్లీన్. మీరు చేరుకోలేకపోవచ్చు, కానీ ఇది మాత్రం తప్పక చేరుకుంటుంది. ఇక స్వీకరించండి హార్పిక్ ఛాలెంజ్. విజ్ఞాన శాస్త్రం ద్వారా తెలిసింది క్రిముల వల్ల వ్యాపించే రోగాలు పిల్లల మానసిక పెరుగుదలపైన కూడా ప్రభావం చూపవచ్చని. అందుకే డెటాల్ అత్యుత్తమ రక్షణ పైన ఇప్పుడు పొందండి ₹7 ఆదా. డెటాల్ బి 100% ష్యూర్. తిరిగి స్వాగతం. ఇక తమ సందేహం అడగడానికి హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు, వెంకన్న గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. హలో, చెప్పండి. నమస్కారం శ్రీకాంత్ గారు, చెప్పండి. నేను టీచర్ నండి. ఓకే. నాది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కు 30, అంటే ఇప్పుడు నాది వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ జూన్ 10 సార్. జూన్ 10, 84. ఓకే. అయితే మనకు ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఇది? అది యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇది ఓసీ అయితే 30 years ఏజ్ లిమిట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 4కి లిమిట్ చేస్తారు. ఓబీసీ అయితే 33 years వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 7కి లిమిట్ చేస్తారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అయితే 35 ఉంటుంది. పిహెచ్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది అనమాట. అది యాక్చువల్గా మొత్తం ఏజ్ క్రైటీరియా. అందులో డేట్ని ఎగ్జాక్ట్గా ఏ డేట్ కౌంట్ చేస్తారనేది నాకు 100% గ్యారంటీ లేదు, కానీ నేను ఒక విషయం చెప్తున్నాను. జూలై 1 కల్లా కౌంట్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాను. జూలై 1 లోపు మీకు 30 years నిండిపోతే మీరు అటెంప్ట్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఒకవేళ అంతకన్నా లోపు ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అయితే వెంకన్న గారు, ఈ ఆన్లైన్ కోచింగ్లో ఒకసారి క్లాస్ కనుక మిస్ అయితే, ఏదైనా కారణాల వల్ల క్లాస్ మిస్ అయితే తర్వాత క్లాస్ తీసుకునే అవకాశం ఉంటుందా? షూర్ అండి. మా క్లాసు ఏ రోజు జరిగినా కానీ ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా క్లాస్ జరుగుతున్నప్పుడే అది రికార్డ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఎవరైనా కానీ క్లాస్ మిస్ అయితే ఆ మిస్ అయిన క్లాస్ని వాళ్ళు వచ్చి మళ్ళీ వీడియోని రికార్డెడ్ వీడియోని చూసుకోవచ్చు అనమాట. ఆ రికార్డెడ్ వీడియో మనకి త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుందన్నమాట. ఎగ్జామ్ రాసే వరకు కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా కానీ ఒక క్లాస్ మనం అటెండ్ అయినప్పుడు ఆ క్లాస్లో మనం ఏదో ఒక డౌట్ అడుగుంటాం. ఆ డౌట్ ఎగ్జాక్ట్ గుర్తొస్తేనే మనకి ఆ ఫినామినా ఏం జరిగిందనే మనకి ఎగ్జాక్ట్గా గుర్తుంటుంది అనమాట. దీంట్లో అదే అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. మనకి క్లాస్ జరిగినప్పుడు వాళ్ళు ఏమైనా డౌట్లు అడిగినా కానీ యాజ్ స్టేజ్గా మొత్తం ఇంక్లూడింగ్ చార్ట్ హిస్టరీతో పాటుగా అది రికార్డ్ అయిపోతుంది అనమాట. ఈ రికార్డ్ అయిన వీడియోని వాళ్ళు ఎగ్జామ్ రాసేలోపు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అప్పుడేమైనా సందేహం వస్తే కూడా అప్పుడు క్లియర్ చేసుకోవచ్చు. అప్పుడేమైనా సందేహం వస్తే ఫ్యాకల్టీకి నెక్స్ట్ క్లాస్లో అయినా అడగచ్చు, లేదా ఈమెయిల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తారు అనమాట. ఈ ఆన్లైన్ విధానం, ఆన్లైన్ కోచింగ్కి అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి? ఓకే, ఈ విషయంలో నేను ఒక విషయం చెప్తాను. యాక్చువల్గా ఇప్పటి వరకు మా స్టూడెంట్స్లో ఎవరిని కూడా నేను ఫేస్ టు ఫేస్ ఈ రోజుకి చూడలేదు. ఎవరింటి దగ్గర వాళ్ళే ఉన్నారు. ఫ్యాకల్టీ కూడా ఎవరింటి దగ్గర వాళ్ళే ఉన్నారు. నేను ఫేస్ టు ఫేస్ ఎవరిని చూడలేదు. ఫోన్లోనే మాట్లాడతాను, ఫోన్లోనే ఇంటర్వ్యూ చేస్తాను, లైవ్ క్లాస్ పెట్టి టెస్ట్ చేస్తాను. ఆటోమేటిక్గా వాళ్ళకి అడ్మిషన్ తీసుకుంటూ ఉంటాను అనమాట. అడ్మిషన్ అట్లాగే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఫ్యాకల్టీ కూడా అదేవిధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి స్టూడెంట్స్ వచ్చేసరికి రకరకాల కంట్రీస్లో కూడా ఉన్నారు. యూకే నుంచి ఉన్నారు, మాకు యూఎస్ నుంచి ఉన్నారు, ఇండియాలో అన్ని సిటీస్ నుంచి ఉన్నారు అనమాట. ఇది మీరు క్వశ్చన్ అడుగుతున్నారు. రైట్. ఇక మరో కాలర్ చేవెళ్ళ నుంచి నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారు, మీ సందేహం అడగండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. మేము బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాం ఇప్పుడు. ఓకే. అయితే మేము బీటెక్ తర్వాత సివిల్ కోచింగ్ తీసుకొని సివిల్ ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాం సార్. దీనికోసం మీరు చెప్పండి సార్, ఎట్లా అయింది? ఓకే, మంచి ఆలోచన అండి. యాక్చువల్గా బీటెక్ చదివేటప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నాకున్న అవగాహన బట్టి సివిల్ సర్వీసెస్ని సంపూర్ణంగా ప్రిపేర్ అవ్వాలి అంటే విత్ ప్రాపర్ గైడెన్స్, అంటే ఎవరో ఒకళ్ళు గురువుతోటి ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటూ మనం సంపూర్ణంగా ప్రిపేర్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 years అండి. మీరు బీటెక్ అయిన తర్వాత మొదలు పెడితే ఆ తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది.
ఆ 2 సంవత్సరాలు మీరు జాబ్ లేకుండా మెంటల్ ప్రెజర్లో ఉంటారు. ఎందుకంటే జాబ్ చేయాలా, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలా, మళ్ళీ ప్రిపేర్ అయితే వస్తుందా రాదా అని ఈ సందేహంతో ఏంటంటే ఇటు ప్రిపరేషన్ సరిగా జరగదు, అటు మీరు జాబ్కి వెళ్ళడానికి ప్రాపర్గా జరగదు అనమాట. కాబట్టి ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి. 1 yearలో మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. అది కూడా ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి ఎవరైనా ఎక్స్పర్ట్ దగ్గర. తీసుకున్న తర్వాత ఆ డైరెక్షన్ కంటిన్యూ చేస్తే మీకు అయిన తర్వాత జాబ్ వచ్చే లోపే సివిల్ సర్వీసెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. రైట్. ఇక మరో కాలర్ తెనాలి నుంచి సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు మీ సందేహం అడగండి. సార్ నా పేరు సతీష్ అండి. చెప్పండి సతీష్ గారు చెప్పండి. సార్ మరి ఎంసీ అయిపోయింది సార్. ఓకే. ఎంసీ అయిపోయింది. సివిల్స్ ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందండి? నోటిఫికేషన్ యూజువల్గా డిసెంబర్లో కానీ జనవరిలో కానీ పడుతుంది అనమాట. నోటిఫికేషన్ పడిన తర్వాత ఇన్ జనరల్ మనకి మేలో కానీ సపోజ్ డిసెంబర్లో నోటిఫికేషన్ పడితే మే నెలలో ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ జనవరిలో పడితే జూన్ నెలలో ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఆ ఎగ్జామ్ సెకండ్ సండే కానీ థర్డ్ సండే కానీ ఉంటుంది అనమాట ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. కాబట్టి నోటిఫికేషన్ ఇంకా రాలేదు, మీరు వెయిట్ చేయొచ్చు దానికోసం. అయితే మీరు ఫ్యాకల్టీని తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు ఫ్యాకల్టీని? ఓకే, మేము ఫ్యాకల్టీ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ అంతా చూస్తామన్నమాట. దానికి మేము ప్రధానంగా పెట్టుకున్న క్రైటీరియాస్ ఏంటంటే ఎవరినైనా కానీ ఒక ఫ్యాకల్టీని తీసుకోవాలి అంటే ఒక క్రైటీరియా వచ్చేసరికి వాళ్ళు పిహెచ్డి చేసి కంపల్సరీ ఏదైనా మంచి యూనివర్సిటీస్లో టీచ్ చేస్తున్న ప్రొఫెసర్స్ అయి ఉండాలి విత్ మినిమమ్ ఆఫ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేదా ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో టీచ్ చేస్తూ గత 5 yearsగా టీచ్ చేస్తూ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది మాకు మినిమం క్రైటీరియా అనమాట. ఇప్పుడు మా ఫ్యాకల్టీని చూస్తే చాలా ఓల్డ్ వాళ్ళు ఉంటారు, యంగ్ వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే కంపల్సరీ పిహెచ్డి. మాకు యాక్చువల్ ఒక మేడం గారు ఉన్నారు, డాక్టర్ లావణ్య అని చెప్పేసి, ఆమె ఐఎస్ఈసి అని చెప్పేసి ఇండియాలో టాప్ మోస్ట్ పొలిటికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ అనమాట అది. ఓకే, అక్కడ నుంచి ఆమె టీచ్ చేస్తూ ఉంటారు. ఆమె పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచ్ చేస్తారు. అదేవిధంగా మాకు డాక్టర్ నిధి అని చెప్పేసి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆమె టీచ్ చేస్తూ ఉంటారు అనమాట. అదేవిధంగా మాకు నరసింహారావు గారు అని చెప్పేసి చెన్నై నుంచి టీచ్ చేస్తూ ఉంటారు. ఎట్లాగే ఏంటంటే మాకు అందరూ కూడా అంటే ఎక్స్పీరియన్స్డ్ సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీని మాత్రమే తీసుకుంటాం, లేదా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ని మాత్రం తీసుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఈ ప్రిపరేషన్ అనేది ఎప్పటి నుంచి మొదలు పెడితే బాగుంటుంది? ఓకే, ప్రిపరేషన్ అనేది సివిల్ సర్వీసెస్కి వచ్చేసరికి పెద్ద ప్లానే ఉండాలి. ఆ పెద్ద ప్లాన్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది, అది నా సలహా. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లోనే అవగాహన ఉంటే చాలామంది పేరెంట్స్కి ఇంటర్మీడియట్ లెవెల్లోనే అవగాహన ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఇంటర్మీడియట్ లెవెల్ నుంచే ట్రైన్ చేస్తూ ఉంటారనమాట. అది బెస్ట్ మెథడ్ అనమాట. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో సిలబస్ కనుక మనం చూస్తే జనరల్ స్టడీస్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. జనరల్ స్టడీస్ అంటే అదొక పెద్ద అగాధమే అనుకోవచ్చు, కానీ అందులో 50% ఆఫ్ ద సిలబస్ 6th నుంచి 10th వరకు చదివిన సోషల్ స్టడీస్ సబ్జెక్ట్సే ఉంటాయి అనమాట. కాబట్టి వీళ్ళు ఎట్లా ఉంటారు అంటే 6th నుంచి 10th వరకు సోషల్ స్టడీస్ బాగా చదివేస్తారు. చదివేసిన తర్వాత 10th అయిన తర్వాత వదిలిపెట్టేస్తారు. డిగ్రీ అయిన తర్వాత కానీ బీటెక్ అయిన తర్వాత కానీ వచ్చి నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అంటారు. అప్పుడు మళ్ళీ 6th to 10th బుక్స్ చదువు అని చెప్పేసి మనం సలహా ఇస్తాం అనమాట. కాబట్టి అదే కంటిన్యూషన్లో ఉంటే మనకి జనరల్ స్టడీస్ పూర్తిగా అవగాహన ఉంటుంది. నెక్స్ట్ అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళకి నేర్పవలసిన అలవాట్లు అంటే ఎస్పెషల్లీ డైలీ న్యూస్ పేపర్ చదవటం, వాటిని సమ్మరైజ్ చేసి నోట్స్ చేసుకోవటము. అదేవిధంగా ఏదైనా 2 సబ్జెక్ట్స్లో ఆప్షనల్స్ అంటారు అనమాట, ఏవైనా 2 సబ్జెక్ట్స్లో బాగా పట్టు సాధించాలన్నమాట. దాంతోపాటు రెగ్యులర్గా వాళ్ళు న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అదండి. అయితే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఓకే, సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇన్ జనరల్ ఏంటంటే చాలామంది ఈరోజు అడిగిన క్వశ్చన్స్లో కూడా ఏంటంటే బీటెక్ అయిన తర్వాత నేను ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నాను అని అంటారు. యాక్చువల్గా నా సలహా అయితే ఏంటంటే వాళ్ళ కెరియర్ని పణంగా పెట్టేసి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వటం అనేది మంచి ఆలోచన కాదు. ఎందుకంటే వాళ్ళ కెరియర్లో స్టెబిలైజ్ అయ్యి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వటమే కరెక్టు. లేదా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు ఈ మధ్యలో 4 సంవత్సరాల టైం ఉంది మనకి. ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు కనుక స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి విత్ ప్రాపర్ గైడెన్స్, ఇప్పుడు యాక్చువల్లీ ఆన్లైన్ కోచింగ్ కూడా మేము తీసుకొచ్చాం కాబట్టి ఇటువంటి కోచింగ్ ఏదైనా తీసుకుంటూ ఆ గైడెన్స్ తీసుకుంటూ ఈ 4 years వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అయితే 4th yearలోనే ర్యాంకర్ అయిపోతే అతి తక్కువ వయసులోనే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారని ఒక క్రెడిట్ కూడా ఉంటుంది. అట్లా కాకుండా 4 years అయిన తర్వాత జాబ్ చేయాలా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలా అనే సందిగ్ధంలో ఉంటే 2 కాకుండా పోతుంది అనమాట. కాబట్టి అది నా సలహా అనమాట. రైట్. ధన్యవాదాలు వెంకన్న గారు. సివిల్స్లో ఆన్లైన్ గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్. సివిల్స్లో ఆన్లైన్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకున్నాం కదా. ఇవి ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.